ప్రశ్న వాళ్ళు అడిగిన ప్రశ్న వివరాలు గౌరవ వేతనం గ్రాడ్యుటీ వివరాలని వాటిని పెంచడానికి అవకాశం ఉందా లేదా అనేది ప్రశ్న అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని మీ ద్వారా మంత్రి గారిని నేను అంగన్వాడీ కార్యకర్తలు అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తుంది అధ్యక్ష, సభ ద్వారా నేను కోరుతుంది అధ్యక్ష. ఈ ఎన్నికలకి సాధారణ ఎన్నికలకు ముందు అంగన్వాడీలో ఒక స్ట్రైక్ చేశారు అధ్యక్ష. వాళ్ళందరూ ఉద్యమానికి వెళ్ళారు అధ్యక్ష. దాంట్లో అంగన్వాడీకి ప్రభుత్వానికి మధ్యని ఒక ఒప్పందం జరిగింది అధ్యక్ష. మీ విధానం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ విధానం ఏ విధానం ఉంటుందో అదే ప్రభుత్వం తాలూకా ఇష్టం అధ్యక్ష. అయినప్పటికీ కూడా మీరు ఒకసారి ఆ అంగన్వాడీలతో జరిగిన ఏదైతే ఒప్పందం జరిగిందో ఒప్పందం ఒకసారి త్రూ అయిన తర్వాత అందులో వాస్తవంగా వాళ్ళకి మా ప్రభుత్వానికి ఇబ్బంది అంశాలు అయితే మీరు దాన్ని మళ్ళీ మార్పులు చేసుకుంది. లేదు ప్రభుత్వానికి అంగన్వాడీకి సామరస్యంగా ఉండడానికి ప్రభుత్వానికి అది బర్డెన్ లేదనుకుని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు దయచేసి అది చేయాలని మీ ద్వారా నేను అంగన్వాడీ తరఫున కోరుతాను. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష, కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి ఒక యూనియన్ తో వాళ్ళతో మనం చేసిన అగ్రిమెంట్ని దాన్ని అంగీకరించి దాన్ని ఆనర్ చేసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి వారి తరఫున మేము ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను సింపుల్ గా చెప్పాలి అనుకోలేదు అధ్యక్ష, సూటిగా చెప్పాలి అనుకున్నాను. మొత్తం చెప్పమంటే మొత్తం ఇప్పుడు ఒక గంట సేపు చెప్తాను అధ్యక్ష, నాకేం అభ్యంతరం లేదు. అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే అక్కడ ప్రశ్నలు 4 ఉన్నాయి అధ్యక్ష. ప్రతిపాదన ఉందా అంటే ఉంది అని చెప్పాను అధ్యక్ష. ఇప్పుడు మొత్తం వివరంగా విపులంగా చక్కగా చెప్తాను అధ్యక్ష. అయితే అధ్యక్ష అంగన్వాడీస్ మొత్తం 55,607 అధ్యక్ష. మొత్తం వాళ్ళ జీతాలు కూడా మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష. ఏంటంటే గౌరవ సభ్యులు మనకి 4 అడిగారు అధ్యక్ష. బొర్రా గోపీమూర్తి గారు, అలాగే కెఎస్ లక్ష్మణరావు గారు, ఇల్లా వెంకటేశ్వరరావు గారు, బొత్స సత్యనారాయణ గారు 4 అంటే మీరు అడిగారు కదా. అడగరా అంటే పాత ఒప్పందంలో ఏదో చేర్పు మార్పు ఉంటే సార్ 4 అడిగారు, కొన్ని మీరు అడగలేదు. ఓకే, వీళ్ళు 3 అడిగారు. అయితే సార్ అందువలన ఈ 4 ప్రశ్నలకి సమాధానం ఏంటంటే, ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు మేము జీతం పెంచుతాము అని ఆ రోజు అంగన్వాడీస్కి మాట ఇవ్వడం జరిగింది. అంగన్వాడీస్ 5 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత 5 సంవత్సరాల చివరిలో 45 రోజులు వాళ్ళు ధర్నా చేసిన మాట వాస్తవం అధ్యక్ష. 45 రోజులు వాళ్ళు ధర్నా చేసేటప్పుడు గ్రాడ్యుయేటీ చేయాలి అని, మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అని, మినీ అంగన్వాడీ సెంటర్స్ ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చాలని, జీతాలు పెంచాలని, అంగన్వాడీ ఏదైతే మనం అంగన్వాడీ వర్కర్స్ అంటున్నామో అది టీచర్స్ గా ఒక గౌరవప్రదంగా పేరు మార్చాలని, ఇట్లాంటి కొన్ని ఒక 10 రకాల కోరికలు కోరి వాళ్ళు చేశారు అధ్యక్ష. అయితే ఈ 10 రకాల కోరికల్లో ఒక్క కోరికను కూడా తీర్చకుండా 45 రోజుల్ని వాళ్ళకి గాలికి అలా వదిలేశారు అధ్యక్ష. 45 రోజులు వాళ్ళు ధర్నా చేస్తున్నా, నిరాహార దీక్షలు చేస్తున్నా, పండగ రోజు కూడా ఆ ఆడపడుచులు అందరూ రోడ్డు మీదే ఉన్నారు కానీ కనీసం వచ్చి మాట్లాడే దిక్కు ఆ రోజు లేదు అధ్యక్ష. అయితే ఆ రోజు మీరు ఏమి ప్రతిపాదనలు చేశారు ఏంటి అనేది తర్వాత చూస్తాం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఇంతకు పూర్వం కూడా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కూడా ఆ రోజు 4,200 రూపాయల జీతం ఉంటే 10,500 రూపాయల జీతం అంగన్వాడీకి చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. 2 సార్లు పెంచారంటే 2 సార్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచిన జీతం అధ్యక్ష. హెల్పర్లకు కూడా చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచారు అధ్యక్ష. పెంచిన తర్వాత వాళ్ళకి పూర్తిగా పౌష్టిక సార్ నేను మాట్లాడే దయచేసి ఎవ్వరూ మాట్లాడకండి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి సార్, నేను ప్రశాంతంగా చెప్తాను. అయితే ఒక్క నిమిషం ఏంటంటే మనకు వీళ్ళందరికీ కూడా గత 3వసారి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 18,000 అంగన్వాడీ సెంటర్లు శాంక్షన్ చేశారు అధ్యక్ష. అందులో కేవలం 16,000 మనం కట్టేశాం అధ్యక్ష. 2,006 మాత్రం ఉండిపోయినాయి అధ్యక్ష. ఆ 2,006ని 1924లో
గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఒక్కటి కూడా కనీసం పూర్తి చేయలేదు, వాటి మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. అయితే నాడు నేడులో చేస్తామని చెప్పారు. నాడు నేడులు ఎన్ని చేస్తా ఉన్నారు అధ్యక్ష? 17,000 చేస్తా ఉన్నారు అధ్యక్ష. 17,000లో పోనీ కొత్తవి చేయలేదు, అలాగనే పాత ఉండిపోయిన 2,006 కూడా చేయలేదు అధ్యక్ష. అవి ఇప్పుడు అవి ఏంటంటే కేవలం 950 సెంటర్లో ఓ ప్లంబింగ్ అని, ఒక వాటర్ సర్వీస్ అని, ఒక డోర్ అని, ఇలా చిన్న చిన్న వర్క్స్ అధ్యక్ష. అవి చేస్తే 950 ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి అధ్యక్ష. 950 కూడా పూర్తి చేయడానికి కేవలం 3 కోట్ల రూపాయలు సరిపోద్ది అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాల్లో కనీసం 3 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. 950 కూడా తీసుకొస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇంకా 1056 ఉన్నాయి అధ్యక్ష. ఆ 1056కి 1,46,00,000 ఉంది అధ్యక్ష. అవి కూడా ప్రతిపాదనలో ఉంచాం అధ్యక్ష. అవి కూడా పూర్తి చేయడానికి ప్రతిపాదన ఉంది అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాల్లో చివరగా పెంచింది ఒక 1,000 రూపాయలు పెంచారు అధ్యక్ష. అంతకుముందు 10,500 ఉండేటప్పుడు వాళ్ళకి 4,200 నుంచి 10,500 ఉండేటప్పుడు వాళ్ళకి అన్ని పథకాలు వచ్చాయి అధ్యక్ష. ఎలా అంటే ఆ తల్లికి వందనం కానీ, లేదా పెన్షన్ కానీ, లేదా ఇల్లు కానీ, ఏ సంక్షేమ పథకమైనా వాళ్ళకి వర్తింపజేశాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు జీతం పెంచుతూ సంక్షేమ పథకాలు వర్తింపజేశారు అధ్యక్ష. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు పెంచారు అధ్యక్ష. 1000 పెంచి 11,500 చేసి సంక్షేమ పథకాలు మొత్తం కోసేశారు అధ్యక్ష. వాళ్ళకి తల్లికి వందనం లేదు, ఒక పెన్షన్ లేదు, ఇల్లు లేదు, ఏది ఆరోగ్యశ్రీ కూడా వర్తించకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నేను పూర్తయ్యేపటి మీకు చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్. అయితే పూర్తిగా అన్నమాట మొత్తం తీశారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు బాధపడుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకు అందాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది కూడా అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా మళ్ళీ సంక్షేమ ఫలాలు అందించడానికి ముందున్నాం అధ్యక్ష మేము. అలాగే ఈరోజు వాళ్ళ ఆ రోజు ఏదైతే పాపం కోరికలతో ఉన్నారో ఈరోజు మట్టి ఖర్చుల కింద మేము వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడానికి, ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త కానీ ఎవరైనా చనిపోతే 15,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ ఉంది అధ్యక్ష. అలాగే గ్రాడ్యుయేట్ కూడా సంతకం పెట్టారు అధ్యక్ష. వాళ్ళకి మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారని ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనౌన్స్ చేయడానికి నేను ఈరోజు చెప్పలేదు అధ్యక్ష. కానీ గౌరవ సభ్యులు అడిగారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అధ్యక్ష. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ మన దగ్గర 6,837 ఉన్నాయి అధ్యక్ష. అవి మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చాలని గత టైంలో వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేయడం అధ్యక్ష జరిగింది అధ్యక్ష. దానికోసం కూడా ధర్నా చేశారు అధ్యక్ష గత ప్రభుత్వంలో. ఇప్పుడు వాటన్నిటిని కూడా మెయిన్ సెంటర్స్ గా మారుస్తున్నాం అధ్యక్ష. వాటన్నిటికి కూడా బిల్డింగ్లు శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి కూడా ముందుకు వెళ్తున్నాయి అధ్యక్ష. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. అలాగే వాళ్ళు ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా చెప్పారు జీతం వాళ్ళకి పెంచితే బాగుంటుంది అని అధ్యక్ష. యాక్చువల్ గా 2 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే. ఇక మీదట పెంచాలనుకుంటుంది కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు అధ్యక్ష. ఖచ్చితంగా పెంచుతారు అధ్యక్ష. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ 1,00,000 మందికి కూడా, ఎందుకంటే 55,000 సెంటర్లు అధ్యక్ష, కాబట్టి 1,10,000 మంది మొత్తం ఉన్నారు అధ్యక్ష. అంగన్వాడీ టీచర్స్ కానీ అంటే వర్కర్లు కానీ హెల్పర్స్ కానీ. కాబట్టి వాళ్ళకి గ్రాడ్యుయేట్ చేయడానికి 20 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. అది కూడా మొన్న మనకి బడ్జెట్ లో కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈ గ్రాడ్యుయేట్ అనేది మొత్తం మన భారతదేశంలో ఒక్క గుజరాత్, కర్ణాటక తప్ప ఇంకే రాష్ట్రాలు అమలు చేయలేదు అధ్యక్ష. 3వ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ లో మనమే అమలు చేశాం అధ్యక్ష. ఆ ప్రతిభ కూడా ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది అధ్యక్ష. అలాగే ఇప్పుడు మనం ఈ 8 నెలలుగా అంగన్వాడీ సెంటర్స్ లో ఎక్కడ వాటర్ లేదు, ఎక్కడ టాయిలెట్స్ లేవు, వాటన్నిటికి కూడా 87 కోట్ల రూపాయలని మనం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాటితో కూడా అన్ని నిర్మించడం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చింది అనుకుంటాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సంక్షేమం అభివృద్ధి చూస్తూ అక్కడ చదువుతున్న పిల్లలకి పౌష్టికాహారం సక్రమంగా చేయడం అనేది ఒక్క కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది అధ్యక్ష. ఇక మీదట కూడా జరిపిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.